ఒక ఊరిలో సుజాత అనే అమ్మాయి ఉండేది. ఆమె మంచి మనసున్నవాళ్లలో ఒకరు. గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే ముందు పరుగు తీసేది ఆమెనే. ఒకరోజు సుజాత వంకాయలతో కూర వండుతూ ఉండగా తలుపు దగ్గర రోదన విన్నది. బయటకి వెళ్లి చూసింది. అక్కడ ఓ పసిపాప ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. ఆమెకి భయం వేసింది. ఎవరి పాప తను అని ఇంటి చుట్టూ అడిగింది. కాని ఎవరు తెలియదు అన్నారు. చివరికి పోలీసులకు ఫోన్ చేసింది. అప్పటివరకు పాపను చూసుకునే బాధ్యత తనదే అనుకుంది. ఆ పాప అన్నం తినడం లేదు. ఎంత ప్రయత్నించినా నోరు తెరవడం లేదు. మృదువుగా మాట్లాడినా, మాటలు చెప్పినా ఫలితం లేదు. అంతలో ఓ వృద్ధురాలు అక్కడికి వచ్చి పాపను చూసి ఒక్క క్షణం ఆగింది. తను మా ఊరిలోని పద్మగారి మనవరాలు లగ్యం అని చెప్పింది. ఆవిడ దగ్గరుండి పాపతో ముద్దుగా మాట్లాడగా చిన్నారి నవ్వి అన్నం తిన్నది. ఆ నవ్వుతో సుజాతకు తృప్తి కలిగింది.